బాక్సాఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్ కెరీర్ లో ఈ మధ్య వరుసగా అన్ని ఫ్లాప్ మూవీస్ పడుతూ ఉండగా అప్పుడెప్పుడో భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా ఆ తర్వాత చేసిన సినిమాలు అన్ని కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయాయి. రీసెంట్ టైంలో అయితే కెరీర్ లో లోవెస్ట్ ఫేజ్ లో ఉన్న నితిన్ ఈ ఇయర్ చేసిన 2 సినిమాలు కూడా ఎపిక్ డిజాస్టర్ రిజల్ట్ లను సొంతం చేసుకోగా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు తమ్ముడు సినిమా మొదటి రోజే ఎపిక్ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా టార్గెట్ ను అందుకోలేకపోయింది. ఈ సినిమా బడ్జెట్ పరంగా ఏ మాత్రం రికవరీని కూడా సొంతం చేసుకోలేకపోయి భారీ నష్టాలను దక్కించుకుంది. ఈ సినిమా భారీ లాస్ ల ఇంపాక్ట్ ఇప్పుడు నితిన్ ఒక పెద్ద నిర్ణయమే తీసుకున్నారని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఆల్రెడీ వరుస ఫ్లాప్స్ తో ఉండటంతో తన రెమ్యునేషన్ ఆల్రెడీ తగ్గించిన నితిన్ ఈ సినిమా డిజాస్టర్ ఇంపాక్ట్ అప్కమింగ్ మూవీ అయిన ఎల్లమ్మ మీద పడకుండా ఉండటానికి, ఆ సినిమా బడ్జెట్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండటానికి గాను ఆ సినిమాకు ఎలాంటి రెమ్యునేషన్ తీసుకోకుండా వర్క్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఓవరాల్ గా వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న నితిన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సాలిడ్ కంబ్యాక్ ను దక్కించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా రెమ్యునేషన్ తీసుకోకుండా చేస్తున్న ఎల్లమ్మ సినిమాతో అయినా వచ్చే ఏడాది సమ్మర్ లో మంచి కంబ్యాక్ ను దక్కించుకునే అవకాశం ఉందని ధీమాగా ఉన్నాడని సమాచారం. బలగం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వేణు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాతో నితిన్ ఎంతవరకు అంచనాలను అందుకుని సాలిడ్ కంబ్యాక్ ను దక్కించుకునే అవకాశం ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.